జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని బిడ్డలారా, ఈ దినము నవంబర్ 8వ తేదీ లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 5వ వచనము, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని వాక్యము సెలవిస్తుంది. అవునండి, ఇది యేసు ప్రభువారి గురించి. మరి యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ వలన జన్మిస్తాడని వాక్యము సెలవిస్తుంది. ఆయన జన్మ పరిశుద్ధమైనది, పవిత్రమైనది కనుక ఆయన పాపము లేనివాడు. హల్లెలూయా. అలాగనే పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతుని శక్తి మరియను కమ్ముకోవటం వల్ల దేవుని యొక్క ప్రభావం వల్ల గర్భంలోనికి ప్రభు ప్రవేశించాడు. హల్లెలూయా. అలాగనే మనము కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో రాయబడిన మాట ఏమిటి అనగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన బిడ్డలు అయ్యే అధికారం, ఆయన పిల్లలయ్యే అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. రక్తం వలన కాదు గాని దేవుని యొక్క వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా మనము జన్మిస్తామండి. అవును, ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచుతావో నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే నువ్వు దేవుడి బిడ్డ అవుతావు. అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో ఒనేసిము అనే వ్యక్తి తన యజమానుడైన ఫిలోమోను దగ్గర దొంగతనము చేసి చెరసాలకు వచ్చాడు. అతన్ని పట్టుకున్నారు ఖైదీలు. దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు దాసుడిగా మరి ఒక గుర్తుంటది, చెవు మీద ఒక రంధ్రము. దాన్ని బట్టి సైనికులు పట్టుకొని చెరసాల వేసినప్పుడు ఆ చెరసాలలో అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. అతనికి ప్రభువును గూర్చి సువార్త ప్రకటించాడు. ఫిలోమోను కూడా దేవుని బిడ్డే, కానీ ఆయన దగ్గర ఉన్నప్పుడు దొంగతనం చేశాడు. ఈయన దగ్గర ఉన్నప్పుడు ఆత్మ ద్వారా పౌలు గారు అతన్ని కన్నాడు. నా బంధకములో కనిన కుమారుడు అంటే యేసు ప్రభువునికి అంగీకరించాడు ఒనేసిము. అటు తర్వాత ఈ బంధకాల్లో కనిన కుమారుడిని తిరిగి ఫిలోమోను దగ్గరికి పంపుతాడు. నువ్వు దొంగవైనా సరే యేసునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడితే నువ్వు దేవుని బిడ్డవు అవుతావు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 11వ వచనంలో, మీరు వినుటకు మందులైనందున వివరించటము కష్టము. చాలా మందికి పాల లాంటి వాక్యాలే అవసరం, గాని బలమైన ఆహారమైన వాక్యాలు వినలేకపోతున్నారు. అవును, సంఘానికి శిష్యులు లాంటి వాళ్ళే కాదు, పాలు త్రాగేవాడు ఎప్పుడు కూడా శిష్యుడే. కొంతమంది కొన్ని సంవత్సరాలు వచ్చిన చిన్న శ్రమ వచ్చినా నాకెందుకు శ్రమ వచ్చింది అంటారు. అంటే వారు ఆత్మీయం కూడా పసిబిడ్డలే. ఎన్ని సంవత్సరాలు మీదికి వస్తున్నప్పటికీ ఎందుకు కష్టాలు వచ్చాయి, ఇవన్నీ ఎందుకు రావాలి, నా దేవుడు తీసివేయచ్చు కదా అనే యొక్క పరుషులతో ఉన్నవారు, వారు ఆధ్యాత్మికంగా వారు పసిబిడ్డలు. అలాంటి వాళ్ళు ఎదగాలన్నది దేవుని యొక్క చిత్తం. అయితే ఇక్కడ మందం అనేది ఎందుకు వస్తుంది అంటే పెద్దవాళ్ళకైనా లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనములో, ఒకటి ఆహారం వల్ల, తిండి వల్ల. అంటే యేసేపు ఒక పూట ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకున్నాడు. అలాగనే 2 మత్తు అంటే మద్యపానం. గుర్తుపెట్టుకోండి, ఈ త్రాగుడు వల్ల లేకపోతే భయంకరమైన మత్తుకి అలవాటు పడిన వారు మరి వీరికి హృదయము మందముగా ఉంటది. అటువంటి వారు దయచేసి ఆ చేదైన వేరుని తీసివేసుకోమని హెబ్రీ 12:16 స్పష్టంగా తెలియచేస్తుంది. చేదైన వేరు తొలగించుకోవాలి.
ఈ మాటలు బాగా గమనించండి. ఎప్పుడైతే మాటలు అనేవి నిర్మిస్తాయి, నిర్మూలం చేస్తాయి. నీ మాటలను బట్టి నీవు నిర్మించబడతావు. అంటే వినుటకు మరి మందంగా ఉంటున్నారు. దేవుడు మాటలు వినటానికి చెవిటి వాళ్ళలాగా మందంగా ఉండకూడదండి. వినుటకు ఎగిరిపడాలి. మరియా వినటానికి ఎగిరిపడింది. అందుకే తన ఆమె దేవుడు అంటాడు, ఉత్తమమైనది కోరుకుంది. మార్త పని చేసిందే కానీ ఆమెను విస్తారమైన పని పెట్టుకొని ఎందుకు తొందరపడుచున్నావు మార్త అని చెప్తాడు. అవునండి, ఈ దినము నువ్వు మరీలాగా ఆయన పాదాల దగ్గర కూర్చుంటే దేవుడు నీకు సహాయము చేస్తాడు. చివరిగా అనుసరించవలసిన ఆజ్ఞ 10వ వచనము, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ అండి. రక్షణ నోటితో ఒప్పుకోవాలి, విధేయత కూడా చూపించాలి. విధేయత చూపించకపోతే రక్షణ లేదు. రోమా 16:25లో సమస్త జనులు విశ్వాసమునకు విధేయులు కావాలన్నది దేవుని యొక్క చిత్తం. అంటే చివరి వరకు అనగా విధేయత. చెరసాల నాయకుడు అపోస్తలుడైన పౌలు శీలను అడిగారు, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అన్నప్పుడు అతడు అంటాడు, నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచుము, వాక్యము చెప్పినప్పుడు అంగీకరించి వారు విధేయత చూపించారు బాప్తిసం ద్వారా. చాలా మంది నమ్ముతారు, వింటారు, కానీ బాప్తిసం దగ్గరకు వస్తే వెనకబడిపోతారు. అలా కాదు, విధేయత చూపించటం చాలా ప్రాముఖ్యం. అప్పుడే దేవుడు నిన్ను నిత్య రక్షణకు పాత్రుడిగా చేస్తాడు. మరి లేఖనమును అనుసరించి ఫిలిప్పు నపుంసకుడికి వాక్యం చెప్పినప్పుడు అంగీకరించాడండి. అవును, అంగీకరించాలి. మరి అంగీకరించినప్పుడు అతడు బాప్తిసం తీసుకొని తన దేశానికి వెళ్తాడు. ఈరోజు నిత్య రక్షణను పొందాలనేది దేవుడి యొక్క చిత్తం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, మీ నామంలో తండ్రి మేము అయ్యా నీ బిడ్డలము నాయన, నీ యందు విశ్వాసం ఉంచాం. మా చెవులు మందంగా ఉండకుండా, మేము మత్తుగా ఉండకుండా ఎల్లప్పుడూ నాయన అయ్యా ఆసక్తి కలిగి జీవించే వాళ్ళంగాను నీ మాటకు విధేయత చూపించి నిత్య రక్షణకు నాయన మేము కారణభూతులవుటకు కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.